హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ఇది చూడొచ్చు శ్రీ పద్మావతి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. సో తెనాలిలో వైకుంఠపురంలో ఉంటుంది ఇది శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం. ఈ శ్రీవారి ఆలయ ఫ్లోరింగ్ నిర్మాతలు స్వర్గీయ శ్రీ కుదురవల్లి అంజయ్య లక్ష్మీ నరసింహ దంపతులు, స్వర్గీయ శ్రీ కుదురవల్లి పూర్ణయ్య సీతామహాలక్ష్మి దంపతులు, స్వర్గీయ శ్రీ కుదురవల్లి రామసుబ్బారావు వరలక్ష్మి దంపతులు, జ్ఞాపకార్థం శ్రీ కుదురవల్లి రమేష్ బాబు సులోచన రాణి దంపతులు, హైదరాబాద్ జయలక్ష్మి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం కార్యనిర్వహణ శ్రీ ఎం తమిళనాడు. సో వీటికి సహకరించినటువంటి దాతలు ఆలయ ఫ్లోరింగ్ నింపుతున్న దాతలు, అదేవిధంగా ఉత్తర ద్వారము పునః మరమ్మతులకు విరాళం ఇచ్చిన దాతలు కీర్తిశేషులు పల్లపోతు సుబ్బారావు శేషరత్నం గారి జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ హరినారాయణ ధర్మపతి శారదా కుమారు మురళీ మనోహర్ ధర్మపతి శివాన్ గారు, మనోడు వచ్చేసి భార్గవరావు, మనోడు వాసవ విశాలాక్షి విశాలాక్షి తెలంగాణ. సో వీళ్ళందరూ సహాయం చేశారు దాతలండి. వీళ్ళందరికీ మనం కృతజ్ఞత తీర్పాలి, ఎంతో ఈ యొక్క నిర్మాణానికి సాయం చేసినందుకు. అదే ఇది వచ్చేసి అద్దాల మండపం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అద్దాల మండపం అండి. సో దర్శించుకోండి ప్రతి ఒక్కరు తప్పనిసరి. ప్రసాదాలు తీసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి, దర్శనం చేసుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు మీరు మైన కళ్యాణోత్సవం సో మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఫోటో. ఇది మీరు వెళ్ళాల్సిన జరిగింది ట్రైలర్స్ దర్శనం చేసుకుని దయచేసి. ఇది వచ్చేసి మీకు నాది సుబ్రహ్మణ్య స్వామి, అదే ఓం నమో వెంకటేశ్వర. చూడొచ్చు ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి మనం దర్శనం చేసుకుంటే ఏమొస్తుంది అనే దాని గురించి ఇక్కడ చూడండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీవారి సుందర రూపం వివరించి చూడడం అది పులకింతమయం. వరదహస్త సూచన శ్రీవారి దివ్యచరణం అనంత భక్తి దర్శనం, శ్రీవారి దివ్యచరణ దర్శనం భాగ్యం, జన్మజన్మల పుణ్యఫలం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, సూర్యనందకం, శ్రీ తాళపాక అన్నమయ్య ప్రతిరూపం, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమున ఆగుపించే ఆదిశేష అలంకారం, కటిహస్త దర్శనం, నిర్వ్యామోహ నిర్వచనము, 24 మూరల దోవతి అలంకారం, అంటే 24 మూరల దోవతి అంటే ధోతి అంటే పంచ. సో పంచాల కంచేవారు అంటే శ్రీవారికి. శ్రీవారి సుందర స్వరూపం, శంఖుచక్ర సౌభాగ్యం, శ్రీవారి సుందర రూపము, తిరునామము అద్భుత అలంకారం, రెట్టింపు నామం, బ్రహ్మోత్సవ స్వరూపం, పద్మపీఠంపై పరబ్రహ్మ తేజం, నిలువచ్చి శ్రీ వెంకటేశ్వర సుందర రూపం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం జన్మ సాఫల్యదాయకం, శ్రీ వెంకటాచలపతి మీ చరణాలే మాకు సద్దతి. సో ఇట్లా అందుకే ఆయన చరణాలు, ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క పాదాభివందనలు, ఆయన యొక్క శరణే పొందండి. చూడండి, ఆపద ముక్కులవాడ ఓ శ్రీనివాసుడు పాట కూడా వస్తుంది. అందుకే ఆపద ముక్కులవాడ ఆపద బాంధవుడు అంటారు. ఆపద బాంధవుడు ఆపద ముక్కులాడ అనాథ రక్షక గోవింద వెంకటేశ్వరి స్థల పురాణం ఎందుకు చెప్పాను ముందు వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూసుకుని తెలుసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీరు ధ్వజస్తంభం చూస్తే ఎంట్రన్స్ మీరు రాగానే మీరు ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభానికి మీరు దర్శించుకోండి. ధ్వజస్తంభం నమస్కరించేసి మీరు ఇటు రావచ్చు. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఈ విగ్రహం కూడా నమస్కరించి మీరు వెళ్ళచ్చు. విగ్రహం రూపం స్వామి గరుత్పుంతుడిలా ఉన్నాడా ఇదే అర్థం కాలేదు. కాళిదాసు వెంకటేశ్వర కుమారులు ఎవరు సమర్పించారు. సో విగ్రహానికి దర్శనం చేసుకొని నమస్కరించుకోండి. హరే కృష్ణ.